వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో అందరికీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇంట్రెస్టింగ్ రెసిపీ షేర్ చేస్తున్నాను. సమ్మర్లో అందరూ ఇష్టపడే రెసిపీ ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు ఫుల్గా స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. చాలా బాగా వస్తుందండి. 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 10 years నుంచి ఐస్ క్రీమ్ చేస్తూనే ఉన్నాను అనమాట. అందుకోసము ఓకేనా ఫ్రెండ్స్. రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రెసిపీ డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ రెసిపీ స్టార్ట్ చేస్తున్నాము. ఒక బౌల్ తీసుకునండి, అందులో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఐస్ క్రీమ్ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్, అమూల్ మిల్క్ వాడుతున్నానండి. మామూలుగా నార్మల్ మిల్క్ కూడా వాడుకోవచ్చు. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మిల్క్లో యాడ్ చేసే ఐటమ్స్ అన్నీ యాడ్ చేస్తున్నానండి. పక్కన డిస్ప్లే కూడా అవుతుంది చూడండి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే అక్కడ చూసుకోవచ్చు. ఇందులో 6 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను మామూలు స్పూన్తో కొలుస్తున్నానండి, అందుకు 8 స్పూన్స్ అయింది. నేను యాక్చువల్గా 6 టేబుల్ స్పూన్స్ పక్కన మెజర్ చేసి పెట్టానమాట. మీకు అందరికీ తెలియాలని, అందరి దగ్గర మెజర్మెంట్ స్పూన్స్ ఉండవు కదా, అందుకోసం నేను ఈ స్పూన్తో మెజర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జిఎంఎస్ పౌడర్ అండి. ఈ జిఎంఎస్ పౌడరు అంటే సిఎంసి పౌడర్, ఐస్ క్రీమ్ పౌడర్స్ ఇవి ఆన్లైన్ షాపింగ్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. సైడ్ డిస్ప్లే కూడా అవుతుంది చూడండి. అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇది సిఎంసి పౌడర్ అండి. 1/4 టీ స్పూన్ యాడ్ చేయాలి, అంటే ఒక పించ్ వస్తుందండి అదే అంతే. ఇది కూడా నేను సైడ్ డిస్ప్లే అవుతుంది చూడండి. ఇవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కావాలంటే ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. ఆ విధంగా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ పౌడర్స్ ఉన్నాయంటే మనం ఎనీ టైం మనకు ఐస్ క్రీమ్ పార్లర్స్లో ఐస్ క్రీమ్ ఏ విధంగా దొరుకుతుంది ఆ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాలంటే మనమే చిన్న తరహా పరిశ్రమలు కూడా పెట్టుకోవచ్చు అండి. ఐస్ క్రీమ్ పార్లర్స్ ఇంట్లోనే ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేడి చేసుకోవాలండి. వేడి చేసుకొని కొంచెం థిక్ అయ్యేంత వరకు మనము మంట పైన వేడి చేసుకోవాలి. అంటే మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. దగ్గరుండి మనం ఇది బాయిల్ చేసుకోవాలి థిక్ అయ్యేంత వరకు. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, థిక్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మూత పెట్టకుండా ఇలాగే కూల్ చేసుకోవాలండి. చూడండి, రూమ్ టెంపరేచర్ వచ్చేసింది, ఇంకా కొంచెం గట్టిపడింది కదా. ఇప్పుడు మనము ఒక కంటైనర్లో తీసుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్ బౌల్లో యాడ్ చేసుకుంటున్నానండి. దీనికి మూత పెట్టేసి మనము 6 to 7 hours డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. అప్పుడే మనకు గడ్డగా అవుతుంది. తర్వాత ఇంకా ప్రాసెస్ ఉందండి, ఆ ప్రాసెస్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లోనే ఐస్ క్రీమ్ పార్లర్ తరహాలో మనము ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ ఐస్ క్రీమ్ అండి. ఈ మెథడ్ వచ్చినట్లయితే మనం ఏ ఐస్ క్రీమ్ అయినా కూడా సునాయాసంగా చేసుకోవచ్చు అండి. చూడండి, 6 hours తర్వాత బయటకు తీసి చూస్తున్నాను. ఇలా అయిందనమాట, ఐస్ లాగా గట్టింది. ఇప్పుడు దీన్ని మనం బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకోవడం కూడా మనం ఇంట్లోనే మిక్సీలో చేసుకోవచ్చు అండి, హ్యాండ్ మిక్సర్లోనే చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్ మిక్సర్తో చేస్తున్నాను. మీరైతే హ్యాండ్ మిక్సర్ అవైలబుల్గా లేకపోతే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఈ బౌల్ అండి, ఈ బౌల్ మాత్రం నేను 1/2 hour ఫ్రిడ్జ్లో ఉంచి బయటకు తీసానండి. ఎందుకంటే ఈ ఎండాకాలంలో మనము ఈ ఐస్ క్రీమ్ మనం ఏదైతే బేసిక్ చేసామో అది వేసిన వెంటనే మెల్ట్ అవుతుంది. మెల్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అందుకోసమే నేను ఈ గిన్నెను ఫ్రిడ్జ్లో ఉంచాను. అలాగే ఎసెన్స్ అండి, ఇక్కడ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను నేను. ఈ వెనిలా ఎసెన్స్ ఇది క్రీమ్ అండి. అంటే మన ఇంట్లో మీగడ ఉంటుంది కదా, మనం స్టోర్ చేసిన మీగడ, ఆ మీగడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది లేకపోయినా పర్లేదు. ఒకవేళ మీ దగ్గర మీగడే కావాలి అనుకుంటే, ఇంట్లో లేకపోతే అమూల్ క్రీమ్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత గట్టిగా తయారైందో. ఇప్పుడు చాకుతో కట్ చేసినా రావట్లేదు, అందుకోసం నేను కొంచెం వాటర్లో ఉంచుతున్నాను. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసి ఇలా పెట్టానండి. ఈ బౌలు ఆ వేడికి మనకు త్వరగానే ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా చిన్న క్యూబ్స్లా కట్ చేసేసుకొని మనం బౌల్లో తీసుకోవాలి. చూడండి, ఇక్కడ బౌల్లోకి తీసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ బేసిక్ ఐస్ క్రీమ్ కదండి ఇది. దీంతో మనము ఎన్ని వెరైటీస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 వెరైటీస్ చేస్తున్నాను. ఈ వీడియోలో 1 వెరైటీ షేర్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో ఇంకో వెరైటీ కూడా షేర్ చేస్తాను. సేమ్ మిక్చర్ అండి. మనము యాడ్ చేసుకునే ఎసెన్స్లో యాడ్ చేసుకునే ఐటమ్స్ మనకు డిఫరెంట్గా ఉంటాయి. అందుకోసమే నేను ఇందులో సగం పక్కకు తీసి పెడుతున్నాను.
ఇక్కడ ఫ్రూట్ ఐస్ క్రీమ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి ఏ విధంగా చేస్తాననేది. ఇప్పుడు మాత్రము వెనీలా ఐస్ క్రీమ్ మీకు షేర్ చేస్తాను. అసలు చూస్తుంటేనే వావ్ అనిపిస్తుందండి, చాలా బాగా వస్తుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నిజంగానే అందరూ చాలా అంటే చాలా ఇష్టపడతారండి. ఈ పౌడర్స్ దొరకవేమో అని ఇబ్బంది అక్కర్లేదు, మనకు ఆన్లైన్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్ ఆల్మోస్ట్ అందరూ చేస్తూనే ఉంటారు కదా. ఆన్లైన్ షాపింగ్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకొని షాపింగ్ చేసుకోండి. ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేశానండి. 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను మీగడ తీసుకున్నాను కదా, అది 1 టీ స్పూన్ యాడ్ చేశానండి. దీన్ని మొత్తాన్ని మనం బీట్ చేసుకోవాలి. నేను దీనికోసం హ్యాండ్ మిక్సర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనము స్లో మోడ్లో పెట్టుకొని మనం బీట్ చేసుకోవాలండి, తర్వాత స్పీడ్ పెంచుకోవాలి. చూడండి, స్పీడ్ పెంచాను. స్పీడ్ పెంచిన తర్వాత 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. మొత్తం మనకు ఐస్ క్రీమ్ రెడీ అవ్వడం కోసం మనకు బీట్ మాత్రం 5 మినిట్స్ చేయాలండి. మిక్సీలో అయితే మనము కంటిన్యూగా మనం వేయొద్దు, ఆపుకుంటూ మధ్య మధ్యలో ఆపుతూ వేయాలండి. ఇది 5 మినిట్స్ తర్వాత, నేను బీట్ చేసిన 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనము దీన్ని తీసేసి మనము ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ ఉంచితే మనకు పక్కాగా ఐస్ క్రీమ్ పార్లర్లో దొరికే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఇందులో మనము డిఫరెంట్ ఎసెన్సెస్ కూడా యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్లాస్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. దీనిపైన మనం అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసి పైన మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే మనకు ఎటువంటి ఐస్ ఫామ్ కాదండి. దీని లోపల చాలా మంచి స్ట్రక్చర్ వస్తుంది. చూడండి, ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసి పైన మూత పెట్టేస్తాను. తర్వాత దీన్ని 4 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తే సరిపోతుంది. ఫ్రిడ్జ్ కాదండి, డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఫ్రిడ్జ్లో ఉంచకూడదు, ఫ్రిడ్జ్లో మనకు ఐస్ క్రీమ్ సరిగా సెట్ అవ్వదు, డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. చూడండి, ఇక్కడ 4 అవర్స్ తర్వాత తీసి చూస్తున్నాను, బాగా సెట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనము సర్వ్ చేసుకోనికి రెడీగా ఉంది, ఎంజాయ్ చేయడానికి రెడీ. ఇప్పుడు ఐస్ క్రీమ్ స్కూప్ తీసుకొని మనము సర్వ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు అండి. ఈ ఐస్ క్రీమ్ మాత్రం పక్కాగా మనకు ఐస్ క్రీమ్ పార్లర్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. దీనిపైన నేను బాదం అండ్ టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నానండి, దాంతో గార్నిష్ చేస్తున్నాను. ఎంతో టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇది వెనీలా ఐస్ క్రీమ్. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆల్ వెరైటీస్ ఐస్ క్రీమ్స్ వస్తాయి. డెఫినెట్గా మిస్ కాకుండా వీడియోస్ వాచ్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారండి, 100% గ్యారంటీ ఇస్తున్నాను. మీకు ఎలాంటి ఐస్ క్రీమ్లో డౌట్లు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. డెఫినెట్గా మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి యూస్ఫుల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బై బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.